జై గురుదత్త. ఈరోజు భగవద్గీత శ్లోకం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. అర్జున, మనస్సు యొక్క ఏకాగ్రత లేనివాడికి పరమాత్మను గురించిన వివేక జ్ఞానం కలగదు. అటువంటి ఏకాగ్రత లేనివాడికి పరమాత్మ జ్ఞానం మీద ఆసక్తి కూడా ఉండదు. మరి పరమాత్మతత్వాన్ని ఆసక్తితో చింతన చేయని వాడికి ఈ మానసికమైన ఉపశాంతి ఉండదు. మరి మానసిక తరంగాలు ఉపశమించని వాడికి నిజమైన సుఖం అనేది ఎక్కడి నుండి వస్తుంది అంటే, ఇక్కడ భగవానుడు చెప్తున్నారు, విషయాల మీద ఆశ అనేది కొంచెం మిగిలి ఉన్నా సరే అది దుఃఖానికి కారణం. కాబట్టి ఈ ఆశలన్నీ కూడా తొలగించుకోవడమే శాశ్వతమైన సుఖం. దీన్ని సాధించడమే మానవ జీవితానికి పరమ లక్ష్యం అని భగవానుడు చెప్తున్నారు. రేపు మరొక భగవద్గీత శ్లోకంతో కలుసుకుందాం. జై గురుదత్త. శ్రీ గురుదత్త.